నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న పురుషుల కోసం మనం చూసుకుంటే కానీ కువైట్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకుని వచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో జనవరి 1, 2012 జన్మించిన వారితో ప్రారంభించి 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కువైట్లోని అందరి పురుషులకు మిలిటరీ సర్వీస్ను తప్పనిసరి చేస్తూ కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జాతీయ మిలిటరీ సర్వీస్ 2015 చట్టానికి కొత్త సవరణలు ప్రవేశపెట్టింది. సవరణలు రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించారు. అయితే ఒక కుమారుడు ఉన్న వారికి సర్వీస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. కువైట్ ఆయిల్ కంపెనీ అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు సవరించిన చట్ట ప్రకారం కువైట్ అగ్నిమాపక దళానికి మంజూరు చేసిన మినహాయింపును పొందుతారు. అలాగే కువైట్ సాయుధ దళాలు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్ నేషనల్ గార్డు మరియు కువైట్ అగ్నిమాపక దళాలకు సైనికులను కేటాయించడానికి నేషనల్ మిలిటరీ సర్వీస్ అథారిటీకి అధికారాలు కల్పించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో జనవరి 1, 2015 జన్మించిన వారితో ప్రారంభించి 18 ఏళ్ల వయసు వచ్చిన పురుషులు ఎవరైతే కువైటీ వాళ్ళనమాట, ప్రవాసులు కాదనమాట. కువైటీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మిలిటరీలో చేరాలని చెప్పేసి, మిలిటరీ సర్వీస్ వాళ్ళు చేసి ఉండాలని చెప్పేసి కొత్త రూల్ అయితే 2015 చట్టానికి మనం చూసుకుంటే కీలక సవరణలు చేయడం జరిగింది. దీంతో కువైట్లో 2012 జనవరి 1 పుట్టిన వారితో ప్రారంభించి 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరూ మనం చూసుకుంటే మిలిటరీలో అయితే చేరాల్సి ఉంటుంది. అక్కడ సేవలు అందించాల్సి ఉంటుంది. అలాగే ఒక్క కుమారుడు ఉంటారు కదా, అటువంటి వారికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క కొత్త రూల్ పైన కువైట్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.